హాయ్ అండి, వెల్కమ్ టు అమలాపురం రుచులు. ఈరోజు నేను చక్కగా బఠానీ, బంగాళదుంప, అలాగే టొమాటో, మనకి బీన్స్ ఉంటాయి కదా అవి అండ్ క్యారెట్ వేసి చక్కగా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చపాతీస్లోకి ప్రిపేర్ చేస్తున్నానండి. ఏ విధంగా ప్రిపేర్ చేశానని చూపిస్తాను. హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ యాడ్ చేసుకుందాం. కొంచెం బాగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా పేస్ట్, పసుపు, ఇది కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం బఠానీ అండ్ పొటాటో ఫస్ట్ వేసుకోవాలండి. నేను ఇది కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను, అంటే త్వరగా అయిపోతుందండి. ఇది బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి, హైలో పెట్టుకుని ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత బీన్స్ అండ్ క్యారెట్ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా కొంచెం సేపు పచ్చివాసన పోయేలా వేసుకుందాం. ఇవి కొంచెం వేపుకున్న తర్వాత ఒక 3 టమాటాలను యాడ్ చేశానండి. నేనైతే టమాటో, బంగాళదుంప, బఠానీ అండ్ బీన్స్ ఉంటాయి కదా, ఈ 4 కలిపి చేస్తున్నాను. ఇంకా మీ ఇష్టం, ఇందులో మీరు పన్నీర్ లేదంటే మష్రూమ్స్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకుని, మిల్ మేకర్ కూడా యాడ్ చేసుకుని చేసుకోవచ్చండి. ఇప్పుడు మీ టేస్ట్కి తగిన విధంగా కారం యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకున్నాక కొంచెం హైలో పెట్టుకుని పచ్చివాసన పోయే వరకు కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో గ్లాస్ వాటర్ పోసుకుని కుక్కర్ విజిల్స్ పెట్టేసుకుందామండి. ఒక 2 విజిల్స్ సరిపోతాయి. వాటర్ తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను మర్చిపోయాను చెప్పడం. మీ టేస్ట్కి తగ్గట్టుగా నేను కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. మీరైతే సాల్ట్ ఏదైతే తీసుకోండి. చూడండి వాటర్ కంటెంట్ నేను ఒక గ్లాసుకి ఇంతలా ఉందన్నమాట. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. కూర మనకి ఇలా ఉడుకుతున్నట్టుంది కదా, ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని 2 విజిల్స్ వేయించుకుందాం. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి త్వరగా విజిల్ వచ్చేస్తుందండి. ప్రెషర్ అంతా పోయాక మనకి ఈ విధంగా ఉందండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ ఉంది కదా, ఇదంతా కూడా ఆవిరైపోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ బాగా కలిపేసుకోకూడదు, జస్ట్ అలా కలుపుకొని అలా పెట్టేసుకోవాలంటే. చపాతీ చేస్తున్నానండి. ఫస్ట్ ఇలా చేసేసిన తర్వాత కొంచెం నెయ్యి అప్లై చేస్తాను మొత్తం అంతా. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా పెట్టి ఇప్పుడు ఇక్కడ కొంచెం నెయ్యి వేసుకుంటాం అండ్ ఇది ఇలా ఫోల్డ్ చేస్తాను. ఇంతే చేసేస్తాను అనమాట చపాతీ. సో ఓవరాల్గా కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి. చపాతీ చేస్తున్నాను. సో కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి. నా దగ్గర స్వీట్ కార్న్ ఉంటే అది కూడా యాడ్ చేశాను అనమాట. సో కర్రీ అయితే అయిపోయింది. నెక్స్ట్ నేను దీంతో పిల్లలకి రోల్స్ ఏ విధంగా చేశాను గోధుమ పిండి ఉపయోగించి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో అంతేనండి ఈ వీడియో. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటుంది. మీ అమలాపురం రుచులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.